నా తండ్రి వ్యవసాయకుడు. పరలోకపు తండ్రి పని ఏంటంటే ఆయన వ్యవసాయకుడు. మొదటి నుంచి కూడా తండ్రి పని చేయుచున్నాడు అని యోహాను సువార్తలో యోహాను రాస్తాడు. యోహాను రాసిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే శిష్యులందరికంటే యోహాను ప్రభువుకి చాలా సమీపంగా ఉన్నవాడు. ప్రభు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రభుతో ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదు ప్రభు దగ్గర చాలా విషయాలు నేర్చుకున్న వ్యక్తి. కనుక నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు అంటాడు, నేను కూడా పని చేస్తాను. కనుక తండ్రి ఏం చేస్తుంటాడంటే ఆయన వ్యవసాయకుడు, ఆయన వ్యవసాయం చేస్తున్నాడు అంటున్నాడు. వ్యవసాయం చేస్తున్నాడు, నేను ద్రాక్ష చెట్టును అని చెప్తూ నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలింపని ప్రతి తీగ నాలో అంటే ఆయన ద్రాక్ష చెట్టు అయి ఉన్నాడు, మనమందరమును కూడా తీగలమై ఉన్నాం. తీగలు అనే మాటను కూడా మనం 5వ వచనంలో చూస్తాం. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. తీగలు ఎవరు? ఇండివిజువల్గా మనం అందరము తీగలమే. ప్రతి తీగ అంటే ఏంటి? అందరూ ఒక్కొక్క తీగ అన్నమాట. మీరు ద్రాక్ష ఆ చెట్టును ఎప్పుడైనా చూస్తే, ఆ ద్రాక్ష ఆ వినియాడ్ని మీరు చూస్తే అది ఎలా ఉంటుందంటే చాలా దూరం అలాగా పైన అది వ్యాపించి ఉంటుంది. మధ్య మధ్యలో అలాగ ద్రాక్ష ఆ తీగల్లో నుంచి ద్రాక్ష గెలలు వేలబడి ఉంటాయి. మీరు గూగుల్లో చూడొచ్చు ఆ ఫొటోస్. కనుక ఆ ద్రాక్ష తీగల్లో ప్రతి తీగ కూడా ఏమవ్వాలంటే ఫలించాలి. ప్రతి తీగ ఏమవ్వాలి? ఫలించాలి. కనుక ప్రతి తీగ ఎవరంటే అందరము తీగలమే. ప్రతి ఒక్కరు కూడా ఓ కుటుంబం ఉందనుకోండి, మా కుటుంబం అంతా ఒక తీగ కాదు. అందరూ ప్రతి సంవత్సరం కూడా ఈ కోటాలకి మిస్ కాకుండా జయప్రద గారి కుటుంబం వస్తారు. ఏ సిస్టర్ అలాగ ఉన్నారా? ఇక్కడే కొంచెం ప్లేస్ మారిపోయేసరికి కుటుంబం వస్తారు. కుటుంబం అంతా ఒక తీగ కాదు, 4 తీగలు. ఇంకెవరున్నారు అలాగా? ఒక కుటుంబం ఇప్పుడు అందరూ రక్షణ పొందారు అనుకోండి, అందరూ ఒక తీగ కాదు. అంటే కొంతమంది ఇంట్లో అందరూ రక్షణ పొందరు, కొంతమంది 2 రక్షణ పొందుతారు, 1 రక్షణ పొందుతారు. ఎవరు రక్షణ పొందారో వాళ్ళే ఒక తీగ. ఇప్పుడు ఆ ప్రతి తీగ ఏమవ్వాలి? ఫలించాలి. ప్రతి తీగ ఏమవ్వాలి? నాలో ఫలింపని ప్రతి తీగ కూడా ఆయన ఏం చేస్తారట? ఆయన అంటే ఎవరు? తండ్రి. తండ్రి అనండి. ఇప్పుడు దేవుడు కాదు, మనకెవరు? తండ్రి. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే తండ్రిని పరిచయం చేయడానికి వచ్చాడు. నా తండ్రి మీ తండ్రి అంటాడు, నా దేవుడు మీ దేవుడు. కనుక ఆయన తండ్రిగా మనం పరిచయం చేస్తాడు. కనుక ఆయన ఏం చేస్తాడంటే ఫలింపని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు? తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఆ మొదటి మాటకి రెండవ మాటకి మధ్యలో ఏం తేడా ఉంది? ఫలింపని దాన్ని ఏం చేస్తాడు? ఫలించే వాటిని ఏం చేస్తాడు? అక్కడ చూసి చెప్పండి, ఆన్సర్ అందులో ఉంది. మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసివేస్తాడు. అసలు ఫ్రూట్ లేదనుకోండి, ఫలము లేకపోతే ఏం చేస్తారట? మీరు తీసిపారే అని మాట ఎప్పుడు వాడతారు? తీసిపారే అని ఎప్పుడు అంటారు? ఇక్కడ ఇంకా అది పనికిరాదు అనుకున్నప్పుడు ఏం చేస్తావు? తీసిపడే, గొద్దు అంటాం కదా. దేవుడు కూడా ఫలించిన వాటిని ఏం చేస్తాడట? ఇక తీసి, అసలు ఫలించిపోవడానికి గల కారణం ఏంటి అంటే మొట్టమొదటిగా ద్రాక్షవల్లి ఆయన, ద్రాక్ష చెట్టు ఆయన, తీగలు వెళ్తున్నాయి. ఏ తీగైనా తీగలోంచి ఏమవ్వాలి? మనం కాదు ఫలించేది, దేంట్లోంచి వస్తుంది? ఆ చెట్టులోంచి జీవం వస్తుంది కానీ ఫలించాలి. ఎందుకు ఫలించదు అంటే కట్ అయిపోతే ఫలించదు. ఏమైతే ఫలించదు? మధ్యలో ఎక్కడైనా కట్ అయిపోయింది అనుకోండి ఒక తీగ, ఏమవుతుంది? ఎండిపోతూ ఉంటుంది. అంటే ఎండిపోతూ ఉంటుంది. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అన్నాడు. ఎండిపోతూ ఉంటుంది. కానీ ఎండిపోతున్నప్పుడు ఇక దాన్ని ఏం చేయాలి? ఎండిపోయిన దాన్ని తీసి పడేస్తారు, ఇక అది ఫలించదు. కనుక మనం ఏం చేయాలంటే దేవునితో ఉన్న సంబంధాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. లోకంలో మనము చాలా పరిస్థితులు సాతానుడు ఏం చేస్తాడంటే దేవునితో ఉన్న సంబంధాన్ని మనకు కట్ చేయడానికి చూస్తాడు. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని
కట్ చేయడానికి చూస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక దేవునితో ఉన్నటువంటి సంబంధం మనకు కట్ అయిపోయిందని కూడా మనకు తెలియకుండానే మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఉదయవేళలో కూడా నేను కీర్తన చెప్తున్నప్పుడు చెప్పాను. ఏం చెప్పాను? నన్ను మరలా బ్రతికించు అని ప్రార్థన చేశాడు. నన్ను మరలా బ్రతికించు అని ప్రార్థన చేశాడు. కనుక మనం దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మరలా మనం ఏం చేసుకోవాలంటే సరిచేసుకోవాలి. కనుక సరిచేసుకుంటే ఫలిస్తాము. ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడన్నాడు? తీసి పారవేస్తాడు. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయండి. ఇక్కడ 2 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఫలించే తీగ, రెండవది ఏంటి? ఎక్కువగా ఫలించే అనుభవంలోనికి రావాలి. ఫలించే వారిని దేవుడు ఏం చేస్తాడంటే మరి ఎక్కువైన ఫలంలోనికి తీసుకువెళ్ళాలని ఆశపడతాడు. హల్లెలూయా. దానికి ఏం చేస్తాడంటే పనికి రాని తీగలను ఆయన ఏం చేస్తాడట? తీసివేస్తాడు. పనికి రానివి, వేస్ట్గా ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఏం చేస్తాడు? తండ్రి వ్యవసాయకుడు అని చెప్పాను కదా, వాటన్నిటిని ఏం చేస్తాడు? కట్ చేసి మన జీవితంలో ఉన్నటువంటి వేస్ట్ ఏదవుతుందో వాటిని ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. మనకి కూడా సమయం ఏమవుతుంది, చాలా చోట్ల మనం చాలా వేస్ట్ చేస్తుంటాం. టైంని, సమయాన్ని ఏం చేస్తుంటాము? వేస్ట్ చేస్తుంటాం. ఈ ఎండింగ్లో దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? మన టైంని, మన యొక్క ధనమును కూడా వేస్ట్ అవ్వకూడదు. ఏది కూడా ఏమవ్వకూడదు? వేస్ట్ అవ్వకూడదు. వాటన్నిటిని వేస్ట్ చేయకుండా దేవుడు ఏం చేస్తాడంటే వేస్ట్ చేసే వాటన్నిటిని కూడా తీసి వేస్తాడు. కనుక ఈ 2 మాటలు గుర్తుంచుకోండి. ఎక్కువగా ఫలించడానికి. 3వ వచనము, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఫలించడానికి మొదటి కండిషన్ ఏంటంటే నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఫలించాలంటే మన జీవితంలో మొట్టమొదటిగా పవిత్రత ఉండాలి. ఏముండాలి? పవిత్రత ఉండాలి. పవిత్రత ఎలా వస్తుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటను బట్టి వస్తుంది. నేను మీతో 3.5 సంవత్సరాలు ఉన్నాను. నేను చెప్పిన మాటలను బట్టి మీరేమయ్యారు? పవిత్రులయ్యారు. దేవుని మాట ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు మనల్ని పవిత్రతలోనికి తీసుకొస్తుంది. హల్లెలూయా. ఎప్పటికప్పుడు మనల్ని ఏం చేస్తుంది? పవిత్రతలోనికి తీసుకొస్తుంది. నేను వాక్యం చెప్తున్నప్పుడు నీతిమంతులు ఎవరిని విమర్శించరు అనే మాట చెప్పాను కదా, అది అప్పుడు ఇలా అనుకున్నాను. వెంటనే దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. మొన్న 3 రోజుల క్రితం ఏమైందంటే శేఖర్ పాస్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను ఇలాగా వైజాగ్ మీ దగ్గరికే వస్తున్నాను అన్నారు. మా ఇంటికి వస్తున్నారా అని అడిగాను. కాదు మీ దగ్గరలోనే ఒక చోట వాక్యం చెప్పడానికి వస్తున్నాను. అవునా, ఎక్కడా అన్నాను. తీరా ఎక్కడంటే నా ఫ్రెండ్ వాళ్ళ చర్చిలోనే. ఎవరి చర్చిలో? బాగా నాకు ఫ్రెండ్ వాళ్ళ చర్చిలో. తీరా అసలు శేఖర్ పాస్టర్ గారు నేను పరిచయం చేసింది నేను ఆయనకి. ఇప్పుడు ఆయన వస్తుంటే నాకేం చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఈయన చెప్పాడని బాగానే ఉంది కానీ నాకు ఆయన చెప్పలేదని కోపం వచ్చింది. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని ఎవరనంటే మీరు ఒప్పుకోరు. నా గురించి నేను చెప్తున్నాను, మీకు వస్తుంది కదా. పాస్టర్ గారు అన్నారు వీలైతే రండి కలవండి అన్నారు అన్నమాట. సరే వస్తానులే అన్నారు. నేను ఇంకొక ఫ్రెండ్కి ఫోన్ చేసి నీకు చెప్పాడు ఇలాగ మీటింగ్లో అవుతున్నాడు? నాకు చెప్పలేదని. చెప్పాలి కదా, మనం అవుతున్నప్పుడు మన మీటింగ్లో అవుతున్నప్పుడు చెప్తున్నాం కదా, మాకు చెప్పలేదు అని కాసేపు ఏదో మాట్లాడుకున్నాం. మొత్తం మీద వెళ్ళాను. నేను అనుకున్నానంటే పాస్టర్ గారికి ఏం చేస్తారు మీటింగ్ అయ్యాక? భోజనం పెడతారు కదా, ఎట్టి పరిస్థితిలో తినకూడదు ఏంటి మీరు అనుకుంటారు కదా అప్పుడప్పుడు. నేను కూడా అలాగే అనుకున్నాను. ఎట్టి పరిస్థితులు ఏమవకూడదు. ఆశజ్యోతి గారు అంటున్నారు ఎప్పుడు మనిషి రేటండి. అవునా? ప్రైజ్లా. ఎట్టి పరిస్థితులు ఏం చేయకూడదు? తినకూడదు. చెప్పాలి కదా. కనిపిస్తే ఏం గన్నం, మనం మొత్తం గన్నం అన్నీ రెడీ చేస్తాం కదా. మన దగ్గర తెలియకుండా గన్నలు ఉంటాయి. చక్క బుల్లెట్లు అవి పెట్టేసి ఏం చేస్తాం? చెప్పాలి కదా, కనీసం వస్తున్నారు కదా అని అడుగుదామని చెప్పి వెళ్ళాను. ఈయన పాస్టర్ గారు వాక్యం చెప్పి ఆయన ఏమన్నాడు తెలుసా? సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అన్నాడు ఆయన. నేను ఎక్కడ ఉన్నాను? స్టేజ్ మీద ఉన్నాను. ఆయన ఏమన్నాడు? తన సహోదరుని ద్వేషించువాడు గన్లోంచి మొత్తం గుండెలన్నీ తీసాను. ఏం చేయాలి? గన్లోంచి మనం చాలా స్పీడ్గా గన్ను మన దగ్గర అందరి దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గర లేకపోవడం ఉండదు, అందరి దగ్గర ఉంటాయి. ఇంతకుముందు కత్తులు ఉండేవి, ఇప్పుడు ఏముంటాయి? గన్నులు ఉంటాయి. యుద్ధానికి రెడీ చేస్తాం. భోజనం చేయమని అడుగుతాడు కదా, అప్పుడు చెప్దాం అనుకున్నాను. భోజనం చేయమని అడుగుతాడు కదా, అప్పుడు చెప్దాం అనుకున్నాను. ఇంకేమైంది? తన సహోదరుని ద్వేషించేవాడు
ఓరి బాబోయ్, దేవుని దగ్గర ఇంకా పెద్ద ఉంటాయి గన్నులు. దేవుని దగ్గర ఏముంటాయి? ఇంకా పెద్ద గన్ను ఉంటుంది. కరెక్ట్గా నా గుండెల్లోకే వెళ్ళిపోయింది అది. మళ్ళీ ప్రార్థన నాకే ఇచ్చారు, లాస్ట్ ప్రార్థన చేయమని. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు నా హృదయంలో మొట్టమొదటిగా నేను ఆ ఎమోషనల్గా నాకు వచ్చిన ఫీల్ని దేవుడు ఏం చేశాడు? ఆమేన్. దేవుడు చాలా మంచివాడు. హల్లెలూయా. దేవుడు చాలా ప్రేమమయుడు. మనం ఏం ప్రేమ అనుకుంటామంటే, మనకు కావాల్సిందంతా ఇచ్చేస్తే ప్రేమ అనుకుంటాం. మనల్ని శుద్ధి చేయడంలో ఆయన ప్రేమ చూపిస్తాడు. మనలో ఉన్నటువంటి పనికిరాని వాటిని ఏం చేస్తాడు? ఆయన తీసివేస్తాడు. ఎందుకంటే మన ఎమోషన్స్ని కొన్నిసార్లు మనం కంట్రోల్ చేసుకోలేం, మన ఫీలింగ్స్ని మనం కంట్రోల్ చేసుకోలేం. కానీ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే వెంటనే మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు నేను సాక్రపాష గారి దగ్గరికి వెళ్ళి ఏమని అడగాలి? ఏమనడానికి లేదు. ఆయనేమో డైరెక్ట్గా అది నేను తీసుకున్నాను. ఆ మాటను తీసుకొని నేను ప్రభువా నన్ను క్షమించు, నా ఎమోషన్స్ నేను కంట్రోల్ మళ్ళీ మామూలుగానే భోజనానికి పిలిచారు. పేరేపకి ఏమైంది? నేను మామూలుగా కూడా నేను తినకి వస్తానని చెప్పాను, డిన్నర్కి వస్తాను అన్నాను. ఎందుకంటే ముందే చెప్పాను కదా అక్కడ తినకూడదని. వస్తాను. ఇప్పుడు తినకపోతే తెల్లవారు చల్లనం తినాలి కనుక ఇంకా అసలే చలి, భయంకరమైన చలి ఉంది కదా అప్పుడు. కనుక నేను తిన్నంటే లేదు, ఇంట్లోకి తీసుకెళ్ళి తీరా వాళ్ళ బాబు బర్త్డే అంట, ప్రేయర్ చేయించుకొని వాళ్ళు ఏదో మళ్ళీ ఇస్తే కాసింత తిని వాళ్ళు నేను తిన్నంటే నాకేం చేశారంటే క్యారేజ్ ప్యాక్ చేసేసారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఇప్పుడు నా హృదయంలో నేను వెంటనే ఏం చేశానంటే నా హృదయంలో నేను నన్ను సరి చేసుకున్నాను. ఇప్పుడు నేను అతని దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమని అడగవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను అతన్ని బహిరంగంగా ఏం చేయలేదు. ఇప్పుడు నేను వెళ్ళి అతనికి చెప్పి నేను ఇలా అనుకున్నాను, నేను తిట్టాను, నేను మనసులో ఇవన్నీ అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను అతన్ని ఏమీ బాధ పెట్టలేదు, నేనే బాధ పెట్టుకున్నాను. నాకే బాధ. అతన్ని ఒకవేళ నేను బహిరంగంగా తన్నేమని అన్నాను అనుకో, ఇప్పుడు నేనేం చేయాలి? ఖచ్చితంగా వెళ్ళి ఏం చేయాలి? క్షమించమని అడగాలి. కనుక త్వరితముగా మనం ఏం చేసుకోవాలంటే ఈ పవిత్రమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. దేవుని మాటను బట్టి త్వరితముగా మనం ఏం చేసుకోవాలి? అప్పుడు మనం ఫలించడం ప్రారంభిస్తాం. చాలామంది ఎన్ని సంవత్సరాలైనా సరే ఏం చేయరు? నేను మాత్రం ఏం చేయనంటారు? క్షమించలేను అంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్షమించలేకపోతే ఏమవుతామంటే ఫలించలేము. క్షమించలేకపోతే ఏం చేస్తాము? ఫలించలేము. త్వరితముగా ముందు మన హృదయాల్లో ఉన్నదాన్ని మనం తీసేసుకోవాలి. ఒకవేళ వ్యక్తిగతముగా మీరు వారిని ఏమైనా దూషిస్తే, వ్యక్తిగతముగా వారితో మీరు ఏమైనా ఏమంటారు వాగ్వివాదంలో ఆర్గ్యుమెంట్స్లో ఏమైనా దూషణకరమైన మాటలు మీరు మాట్లాడుకుంటే ఒకరి దగ్గరకు ఒకరు వెళ్ళి ఏం చేయాలి? క్షమించమని అడిగి మనము క్షమాపణ సమాధానం పొందుకుంటే ఫలించడం ప్రారంభిస్తుంది. ఈ సమాధానం లేకుండా మనము ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితంలోనికి వెళ్ళలేం. కనుక నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు ఏమై ఉన్నారు? పవిత్రులై ఉన్నారు. కనుక ఫస్ట్ కండిషన్ ఏంటంటే పవిత్రమైన జీవితాన్ని. పవిత్రత అంటే మనమేమనుకుంటే అవి చూడకూడదు, ఇవి చూడకూడదు, అవేమో అవన్నీ అవసరమే. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి? హృదయం. అన్నిటికంటే ఘోరమైనది ఏంటి? బైబిల్ చెప్తుంది, అన్నిటికంటే ఘోరమైనది హృదయం, వ్యాధి. ఈ వ్యాధి కోసం మనం ఎప్పుడు ఆలోచించాం. మనం దేనికోసం ఎక్కువ ఆలోచిస్తాం? ఒళ్ళు కాలుతుంది అనుకోండి, ఎంత కాలుతుంది? 98.6 4 దాటిందంటే చిన్నది కాలిపోతుంది అని చెప్పి వెంటనే ఏం చేస్తాం? డోలో మింగేస్తాం. డోలో మింగిన తర్వాత మరలా డాక్టర్ దగ్గరికి 98.4 దాటిపోయిందండి, 99కి వెళ్ళిపోతుంది, 100కి వెళ్ళిపోతుంది, దగ్గరకు టెన్షన్ పడిపోతాం కదా. కానీ అన్నిటికన్నా వ్యాధి, డేంజరస్ వ్యాధి ఏది? హృదయము వ్యాధి. హృదయము ఘోరమైన వ్యాధి కలదు. దానిని గ్రహించగలవాడెవడు? దానిని చాలామంది గ్రహించరు. హృదయము మోసకరమైందని కూడా బైబిల్లో చెప్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి త్వరితముగా మనం ఏం చేయాలంటే పవిత్రపరచుకోవాలి.
దేవునికి స్తోత్రం కలుగునుగా. దేనిని బట్టి అంటే దేవుని మాటను బట్టి. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, దేవుడు వెంటనే ఏం చేస్తాడు? మీరు ఎక్కడికైనా వెళ్ళండి, జీవం కలిగినటువంటి ఏ సంఘంలోనికి వెళ్ళినా దేవుడు ఏం చేస్తాడు? మీతో మాట్లాడతాడు. ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఒక ఆయన అంటున్నాడంట, ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా అదే మాట, ఇక్కడికి వెళ్ళినా అదే మాట, అందరూ ఇదే మెసేజ్ అండి అన్నారండి. అంటే అన్నారు అనుకున్నట్ట, అందరూ అదే మెసేజ్ కాదు, నీకు కావాల్సిన మెసేజ్ దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. వెంటనే ఏం చేయాలంటే మనము పవిత్రపరచుకుంటే మనం ఫలించడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. మరొక అనుభవంలోనికి వెళ్దాము. 4వ వచనం చదువుదాం. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉంటాను. ఎప్పుడైతే దేవుని మాట ప్రకారంగా మనం చేస్తామో, బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన వాక్య ప్రకారం మనము చేయడమే ఆయన యందు నిలిచి ఉండుట. ఆయన వాక్యమును బట్టి మనం పవిత్రపరచుకోవడమే ఆయన యందు నిలిచి ఉండుట. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును. మనము ఆయనలో నిలిచి ఉంటే దేవుడు కూడా, ప్రభువు కూడా మీ యందు నిలిచి ఉంటాను. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. మొదటిది పవిత్రత, రెండవది ఆయన యందు నిలిచి ఉండడం. ప్రతి విషయంలో దేవుని వాక్యానుసారంగా మనం చేస్తున్నప్పుడు ఆయన యందు ఏమవుతున్నాము? నిలిచి ఉండడము. నిలిచి ఉండినప్పుడు ఖచ్చితంగా ఫలిస్తాము. 5వ వచనము ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఇక్కడ 3 అనుభవంలోనికి వెళ్తున్నాం. మొదటిది ఫలించడము, రెండవది ఎక్కువగా ఫలించడము, మూడవది బహుగా ఫలించడం. అంతా చెప్తారన్నమాట, బహుగా. చూడండి, ప్రభువు మనలను ఏ స్థాయిలో చూడాలని ఆశపడుతున్నాడు అంటే బహుగా ఫలించాలని ఆశపడుతున్నాడు. ఒక చెట్టుకి ఒక మామిడికాయలు కానీ యాపిల్స్ కానీ మీరు చూసినప్పుడు చెట్టు నిండా ఆ మామిడికాయలు మీరు కనిపించాయి అనుకోండి, చెట్టు నిండా యాపిల్స్ కనిపించాయి, ఎంత అందంగా ఉంటుంది కదా, ఎంత అందంగా ఉంటుంది. కనుక మన ఆ మాట మీకు చెప్పకముందు, వివరించకముందు ఇంకొక మాట చదివిస్తాను చూడండి. 8వ వచనం చూడండి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎప్పుడైతే మనం బహుగా ఫలిస్తామో నా తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి మహిమ కొరకు మనము ఏం చేయాలి అంటే మనం ఫలించాలి. పరలోకపు తండ్రి మనము చేసేటువంటి ఏవేవో చేస్తుంటాము, ప్రార్థనలు లేకపోతే కొన్ని కార్యాలు చేస్తూ, వీటన్నిటికంటే మనము ఫలించినప్పుడు పరలోకపు తండ్రి ఏమవుతాడట? మహిమపరచబడతాడు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. హల్లెలూయా. కనుక మనము ఫలిస్తే తండ్రికి మహిమ వస్తుంది. అంతేకాదు, మీరు నా శిష్యులు ఆగుదురు. అందరూ మన శిష్యులం కాదు. ఎవరు శిష్యులు? ఇప్పుడు బహుగా ఫలించిన వారు కూడా కాదు. ప్రభువుకు శిష్యులైన వారందరూ ఎలా ఉండాలట? బహుగా ఫలించిన వారు. అంటే ఆ చెట్టు నిండా ఏం కనిపించాలి? ఆ తీగ నిండా కనిపించాలి. తీగలలోంచి ఆ గొప్ప గొప్ప ద్రాక్ష గెలలు కనిపించాలి. కనాను దేశంలోనికి వెళ్ళినటువంటి యెహోషువ, కాలేబులు ఒక ద్రాక్ష గెలను తీసుకొచ్చారట. ద్రాక్ష గెల ఎంత ఉంటుంది? ఎంత బరువు ఉంటుంది? 2 మోసారట. అది 2 మోసారంట. దేవుడు వాగ్దానము చేసినటువంటి ఆ దేశములో ఎలాంటి ఫలము ఉందంటే ఒక ద్రాక్ష గెలని 2 మోసారట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మన పరలోకపు తండ్రి ఏం ఆశపడుతున్నాడంటే మనము బహుగా ఫలించాలి. హల్లెలూయా. అప్పుడు మన తండ్రికి ఏమవుతుంది? మహిమ కలుగుతుంది. మహిమపరచబడతాడు. కనుక మనం తండ్రిని మహిమపరచాలి. మనం తండ్రిని ఏం చేయాలి? మహిమపరచాలి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఆయన చేసిన పని ఏంటంటే, నా తండ్రిని నేను మహిమపరిచాను అంటాడు. ఏం చేశాడు? నా తండ్రిని నేను. చూడండి 17వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. తండ్రితో మాట్లాడుతున్నాడు.
యేసుక్రీస్తు ప్రభు తండ్రితో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు, తండ్రి అని ముందు వచనంలో ఉంది, తండ్రి చేటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నేను భూమి మీద నిన్ను మహిమపరిచాను. కనుక మన యొక్క గురి, గమ్యము, మన పని ఏమై ఉండాలంటే తండ్రిని మహిమపరచాలి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? తండ్రిని మహిమపరచాలి. ఎప్పుడు మహిమపరచబడతాడంటే మనం బహుగా ఫలించినప్పుడు, అనగా మన జీవితంలో ఫలించలేని పరిస్థితులన్నిటిలో నుంచి కూడా మనం బయటకు వచ్చేయాలి. ప్రభువా నన్ను విడిపించు. మనం చాలాసార్లు అడుగుతాం, జ్వరముల నుంచి, అనారోగ్యాల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి విడిపించు అంటాం. కానీ అసలు ప్రాబ్లం ఎక్కడుంది? హృదయం మోసకరమైనది, వ్యాధి కలిగినది. దీంట్లోంచి నన్ను విడిపించు, నన్ను ఫలభరితమైనటువంటి జీవితం నాకు దయచేయి ప్రభువా అని మనం అడిగినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పని చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. మన ఇంట్లోకి వచ్చి ఎవరైనా పని చేయాలంటే మనం ఏం చేయాలి? మీ ఇంట్లోకి వచ్చి మీకు ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చింది మీ ఇంట్లో, వారు మీ ఇంట్లోకి వచ్చి పని చేయాలంటే ఏం చేయాలి? వారిని పిలవాలి, వారికి తలుపు తీయాలి. అందుకే ఆయన అన్నాడు, నేను తలుపు ద్వారం నద్దు నుండి తడుతున్నాను. అది అవిశ్వాసులకు కాదు, విశ్వాసులకే చెప్తున్నది అక్కడ ప్రకటన గ్రంథంలో. మనం అవిశ్వాసులకి ఏమో అనుకుంటాం. ప్రభు దేవుని వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తాడు? మన హృదయాలను తడుతూ ఉంటాడు. ఆయనకి మన హృదయాలు తెరిస్తే ఆయన మన హృదయాల్లోనికి వచ్చి పని చేస్తాడు. హల్లెలూయా. పనికిలేని మాట అన్నింటినీ కూడా తీసేస్తాడు. కనుక అప్పుడు మనం బహుగా ఫలించడం ప్రారంభిస్తాం. అప్పుడు మన తండ్రికి మహిమ కలుగుతుంది. తండ్రి మన ద్వారా మహిమ పొందితే ప్రియ దేవుని బిడ్డలారా, మనల్ని కూడా ఆయన మహిమపరుస్తాడు. బైబిల్లో చూపించిన ఇదే యోహాను సువార్తలో 13వ అధ్యాయము 32వ వచనం, 31, 32 కూడా చదువు. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లా నేను, ఇప్పుడు మనుష్య కుమారుడు దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. హల్లెలూయా. దేవుడు మన యందు మహిమపరచబడితే మనల్ని కూడా ఆయన మహిమపరుస్తాడు. మీకు అర్థమవుతుందా? యేసుప్రభు అంటున్నాడు, మనుష్య కుమారుడు ఆయన మహిమపరచబడి ఉన్నాడు, ఆయనలో దేవుడు కూడా మహిమపరచబడి ఉన్నాడు అని చెప్తూ ఆయన అంటున్నాడు, దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను, మిమ్మల్ని దేవుడు మహిమపరచాలంటే చాలా కష్టంగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి, కానీ దేవుడు అలా చేస్తాడు. మనము దేవుని మహిమపరిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. మనము దేవుని గొప్ప చేస్తే దేవుడు కూడా మనలను, ఆయన అందుకే అన్నాడు, నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించిన వారిని నేను తృణీకరిస్తాను అన్నాడు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఈ మాటలు చూస్తాం. కనుక దేవుని గణపరిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడు? దేవుని మహిమపరిస్తే మనల్ని దేవుడు కూడా ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. హల్లెలూయా. కనుక మనం బహుగా ఫలించినప్పుడు దేవుడు ఏమవుతాడు? మన ద్వారా మహిమ పొందుతాడు. కనుక మనం అందరము కూడా ఈ సంవత్సరం ఆఖరిలో మనము దేవుని మహిమపరిచామా లేదా? ఒకవేళ మహిమపరచకపోతే మరొక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. దేవుడు మరొక అవకాశం మనకి ఇస్తాడు. మనం ఒక తీర్మానం, సమర్పణతో, తండ్రి నేను నిన్ను మహిమపరచుటకు నేను జీవించాలి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు? వాక్యం చెప్పాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం, తర్వాత 21వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ, చూడండి, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. దేవుడు ఎందుకు సృష్టించుకున్నాడు మనల్ని? మీకు తెలుసా? ఆయనను మహిమపరచడానికి దేవుడు మనల్ని సృష్టించుకున్నాడు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. మీ గురించి నేను ఎందుకున్నాను భూమి మీద అని మీరు అనుకోగానే మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటి? ఆయనను, తండ్రిని
ఈ పని చేసింది ఎవరు? యేసుక్రీస్తు ఒక్కరే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ పని చేశారు. తండ్రి నేను నిన్ను మహిమపరిచాను, నువ్వు కూడా నన్ను మహిమపరచు. ప్రభు ఆ పరలోకం నుంచి ఒక స్వరం వస్తుంది. మీరు యోహాను సువార్త చదివిన చూడండి, నేను మహిమపరిచాను, ఇంకనూ నేను నిన్ను మహిమపరుస్తాను అని వస్తుంది వాయిస్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని మహిమపరచాలి అనే ఉద్దేశంతో మనం జీవించడం ప్రారంభిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన కూడా మనలను మహిమపరచడం ప్రారంభిస్తాడు. చాలామందికి సీక్రెట్ తెలియదు. మనము సొంతంగా మనం మహిమ తెచ్చుకోవాలనుకుంటే మనం ఏం చేస్తామంటే మనము గొప్ప చేసుకునే వాళ్ళంగా అవుతాం. అల్టిమేట్గా అది మనలో అతిశయముగా కానీ గర్వముగా కానీ మారిపోద్ది. కానీ దేవుడే మహిమనిస్తే అది గర్వముగా అతిశయముగా ఉండదు. దేవుడే ఒకరిని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుడే ఒకరిని ఏం చేస్తాడు? తగ్గిస్తాడు. కనుక దేవుడు మనల్ని హెచ్చించాలంటే మనం ఏం చేయాలంటే మనం ఆయనను మహిమపరచాలి. హల్లెలూయా. కనుక మనం బహుగా ఫలించడం ద్వారా ఆయన ఏం చేస్తున్నాం? మహిమపరుస్తున్నాం. కనుక మీరు అలా ట్రై చేయండి. దేవుడు మిమ్మల్ని ఎలా మహిమపరుస్తారో చూడండి. మహిమ అనేది ఏంటో తెలుసా? మహిమ అంటే ఏంటి? మహిమ అనేది ఏంటి? మహిమలు ఎన్నో చూపాడన్నా పాడుతుంటాం. కానీ ఏంటి అని అడిగితే చాలాసార్లు మనం చేసేవి ఏంటి అని అడిగాం అనుకోండి. ఆయన శక్తి, ఆయన ప్రభావము, ఆయన మంచితనము, ఆయన కృప, ఆయన కనికరము, ఆయన కటాక్షము, ఇవన్నీ కూడా ఆయన మహిమలో ఉంటాయి. మోషే అడిగాడు, ప్రభువా నీ మహిమను నేను చూడాలి అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నా మంచితనం అంతా నేను నీకు చూపిస్తాను అన్నాడు. కనుక నా మంచితనం అంతా నేను నీకు చూపిస్తాను అన్నాడు. ఏంటి చూపిస్తాడంటే ఆయన గుణాతిశయములను, ఆయన యొక్క కరుణను, ఆయన కటాక్షములను, ఆయన కనికరమును, ఇవన్నిటినీ కూడా దేవుడు తనకు చూపిస్తాడు. వీటన్నిటినీ కూడా మనం అనుభవిస్తాం. ఎప్పుడైతే మనము దేవుని మహిమపరచడం ప్రారంభిస్తామో దేవుడు వీటన్నిటినీ కూడా మనకు చూపించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎందుకు నేను ఏం చేశాను ఏమీ చేయకుండానే దేవుడు ఎంత కనికరం నాకు చూపిస్తున్నాడు? ఎందుకు నేను అంత అసలు ఒక్కొక్కసారి అనుకుంటాను, నేను అంత మంచివాడిని కాదు కదా, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే పాటి వాడిని, నాకెందుకు దేవుడు చేస్తున్నాడు? కానీ ఎక్కడో మనలో ఆశ, దేవునిని మహిమపరచాలి. దేవునిని మహిమపరుస్తున్నాం మనం. ఆ మహిమపరుస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఇది ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దాని తెలుగులో ఏదో మర్చిపోయాను నేను. కనుక దేవుడు ఆ యొక్క సూత్ర ప్రకారంగా దేవుని మహిమపరిచిన వారందరినీ దేవుడు కూడా మహిమపరుస్తాడు. రాబో సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని మహిమపరచాలంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, నేను దేవుని మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి అంటే కేవలం మనం పాటల ద్వారా లేకపోతే ఏదో చేయడం ద్వారా కాదు, మీరు ఫలించడం ద్వారా పరలోకపు తండ్రికి మహిమ కలుగు. ఎంత ఫలము? బహుగా ఫలము. చెట్టు నిండా ఏముండాలి? మీరు ఎప్పుడైనా ఒక్కొక్కసారి అట్లీస్ట్ యూట్యూబ్ చూసి ఒక చెట్టు నిండా ఉన్నటువంటి యాపిల్స్ చెట్టు నిండా ఉన్నదాన్ని చూడండి, ఎంత అందంగా ఉంటుంది, ఎంతగా అది సంతోషాన్ని కలిగిస్తుంది. కనుక మన జీవితాల్లో అటువంటి ఆ గొప్ప అనుభవంలోనికి మనం అందరూ వెళ్ళాలని ఆశపడాలి. మరలా చెప్తున్నాను, ఆత్మీయంగా ఉండే ప్రతీది కూడా మన ఆశను బట్టే మనకు వస్తాయి. హల్లెలూయా. ఆధ్యాత్మికమైనవన్నీ ఏంటి ఎలాగొస్తాయి? ఆశను బట్టి. ఇప్పుడు మీ జీవితాల్లో మీరు కలిగి ఉన్నవని మీరు ఆశపడినప్పుడే వచ్చాయా లేకపోతే మామూలుగా వచ్చాయా? మీ వాహనం కొనుక్కోవడానికి వెళ్ళారు, ఏది కొనుక్కుంటారు? ఏది కొనుక్కుంటారు? ఏది పడితే అది కొనేసుకుంటారా? మీ ఇంటి పక్కన టీవీఎస్ షోరూమ్ ఉందని టీవీఎస్ కొనేసుకుంటారా? మీకు ఒక ఆశ ఉంటుంది, ఎక్కడో చూశారు ఆశ ఏంటి, వెంటనే డబ్బులు రాగానే ఏది కొనుక్కుంటారు? ఆ షోరూమ్ ఎక్కడుందో అక్కడికి వెళ్తారు. మళ్ళీ అది అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా అది కొనేసుకుంటారా? కలర్ కూడా ఒక ఆశ ఉంటుంది, ఏ కలరో కదా, కలర్ ఆశ ఉంటుంది. ప్రతిది కూడా మన ఆశ. ఇప్పుడు మనం బట్టలు తీసుకున్నాం, మరి మీ బట్టలు ఎలాంటి బట్టలు ఏం తీసుకుంటాం? ఆల్రెడీ మన మైండ్లో ఏముంది? ఏ కలరో ఒక పిక్చర్ ఉంది, ఆ కలర్ గురించి ఒక పిక్చర్ ఉంది, ఆ యొక్క డిజైన్ ప్రతిదీ పిక్చర్ ఉంటుంది. వెళ్ళగానే అందుకే చాలామంది అత్తి 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 అంటుంటారు. రాజరత్నం అలాగే వచ్చారు, కానీ రాజరత్నం కోసం చెప్తాను. రాజరత్నం పెళ్లి బట్టలకి పెళ్లి షూలకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మరి ఆయనలో ఏ పిక్చర్ ఉండేదో మనకు తెలిసేది కాదు. మొత్తం షాప్ అంతా తీసాక ఆయన వెళ్ళిపోయాడు బయటికి. మేము కూర్చుని వాళ్ళవి
చూడండి చూడండి అంటే అసలే నిలిపాడండి బయటికి. తర్వాత మేము బయటకు వచ్చేవాళ్ళం. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ షాపులన్నీ షూలన్నీ చూసాక బయటకు, ఎందుకంటే తనలో ఏదో పిక్చర్ ఉంది. అంటే ఉదాహరణకు చెప్పానులేండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక పిక్చర్. కనుక ఆ పిక్చర్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాం, మనకి ఎన్ని చూపించినా అని ఎందుకు వెళ్ళాం మనం, ఎందుకు వెళ్ళాం? ఆశ. ఆత్మ సంబంధమైనవి కూడా ఆశ ఉంటేనే పొందుకుంటాం. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే మనకు ఫిజికల్ థింగ్స్కి ఉన్నటువంటి ఆశ స్పిరిచువల్ థింగ్స్కి ఉండదు. భౌతికమైన వాటికి ఉన్నటువంటి ఆశ ఆధ్యాత్మికమైన విషయాల కోసం ఉండదు, అందుకే పొందుకోలేకపోతుంది. కొంతమందికి ఆధ్యాత్మికమైన విషయాల్లో గొప్ప ఆశ ఉంటుంది, వాళ్ళు పొందేసుకుంటారు. వాళ్ళు పెద్ద భక్తి ఏం ఉండదు. మనం అనుకుంటాం నాది అదే భక్తి, ఈయనది అదే భక్తి, నాది గంట ప్రార్థనే, ఈవిడిది గంట ప్రార్థనే, నాది ఇదే పరిస్థితి. కానీ వాళ్ళు ఎందుకు ఫలిస్తున్నారంటే వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి ఆశలు ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి భౌతికమైన ఆశలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి వచ్చేస్తే భౌతికమైనవి అలా అనుకుంటారు. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేస్తారు, వీడికి ఏమీ రాదు. మీరు అనుకున్నారు ఎప్పుడైనా? నాకేటి ఎలాగనుకుంటూ వచ్చేస్తాను అనుకుంటారు. నీ ఫిజికల్ థింగ్స్ మీద నీకు ఆశ ఉంది కనుక ఫిజికల్ థింగ్స్ బేగా వచ్చేస్తాయి. ఫిజికల్ థింగ్స్ ఏమవుతాయి? బేగా వచ్చేస్తాయి. ఆధ్యాత్మికమైన విషయాలు లేటుగా వస్తాయి, కానీ శాశ్వతమైనవిగా ఉంటాయి. అంతేకాదు మీకు మీ తరతరములకు కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలు లేటుగా వస్తాయి, కానీ అది జనరేషన్స్ కూడా అది బ్లెస్సింగ్గా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఆధ్యాత్మికమైన వాటిని మనం ఆశపడాలి. భౌతికమైన వాటిని ఆశపడినప్పుడు వాటిని కూడా దేవుడు ఇస్తాడు. మనం వెలిగించాడు దేవుడు. మనం కొన్నిసార్లు ఏమనుకుంటాం, మనకి ఇవ్వగానే వాళ్ళు పేదం చేస్తారు కానీ గట్టి చేస్తారు, ఎటు ఉండాలి, నేను గట్టిగా చేసి వచ్చింది అనుకుంటాం. నువ్వు గట్టిగా చేయడం వచ్చింది కాదు. భౌతికమైన విషయాలు బేగా వచ్చేస్తాయి, ఆధ్యాత్మికమైనవి లేట్ అవుతాయి, కానీ అది ఒక తరము తర్వాత మరొక తరమునకు అది వెళ్తూనే ఉంటుంది. హల్లెలూయా. కనుక ఇప్పుడు బహుగా ఫలించడం ద్వారా దేవుడు ఏమవుతాడు? మహిమపరుస్తాడు. కానీ సరే ఇప్పుడు అంతా బాగుంది, ఏం ఫలించాలండి? అంతా బాగుంది, లాస్ట్కి వస్తాం ఆమె నేనేస్తారు అనుకున్నాను. అందరూ ఓకే, వెళ్ళి ఫలించాలి. ఏం ఫలించాలి? ఆ అధ్యాయంలోనే చాలా వచనాలు సింపుల్గా అదే అధ్యాయంలోనే కూడా జవాబులు ఉంటాయి. మనం జాగ్రత్తగా చదువుతుంటే ఏమవుతాయి, అదే అధ్యాయంలో ఏమవుతాయి, జవాబు ఉంటుంది. చూడండి, ఒక వచనం చదువుదాం. 12వ వచనం చూడండి. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమించవలనుంటే అనుంటే నా ఆజ్ఞ. ఏం ఫలించాలి తెలుసా? ప్రేమ. అందరూ అనండి, ఏంటి? ప్రేమ. ఏం ప్రేమ? ఏం ప్రేమ? నేను మిమ్మును ప్రేమించినట్లు మీరు ఒకరినొకడు ప్రేమించుకోవాలి. ఇది చిన్న విషయం ఏం కాదు. ఓకే సార్ అంటే వెళ్ళిపోయింది కాదు. చాలా కష్టమైంది ఇది చాలా కష్టమైంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నేను ఉదయం అక్కడ మరిపనిలో కూడా ఈ వాక్యం చెప్పాను. అందులో ఒక అబ్బాయి ఉంటాడు. వస్తావా అంటే వస్తానండి అంటాడు. రాన్ అండు. ఏమండు? రాన్ అండు. కాదండు. రాడు. ఏంటి? ఒక పని ఏదైనా చెప్పావు అనుకో, రానని అండు. చేస్తావా అంటే కాదని అండు. రాడు. అంతే. మళ్ళా రేపు మా ఫోన్ చేసావు అనుకోండి, అలాగే అన్నయ్య, అలాగే అన్నయ్య అంటాడు. రాడు, కాదండు. మరుసటి రోజు ఫోన్ చేస్తే ఎత్తాడు, మరలా కనబడితే అంతే. ఇప్పుడు ఆ వ్యక్తిని నేను ప్రేమించాలి. చాలా ఎలా ఉంటుంది? ఇప్పుడు దీనికి చిన్నది రానున్న దానికే కొన్ని చాలా విషయాలు ఉంటాయి. ప్రభువు నన్ను ఇప్పుడు మనం చాలా చేస్తాం. ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? ప్రభువా, మా పాపములు మేము ఒప్పుకుని ఎడలా నువ్వు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక మా పాపములు క్షమించు ప్రభు అని వెంటనే మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. చక్కగా వచ్చి మళ్ళీ వెంటనే పాటలు ఏం చేస్తాం? మంచి పాటలు పాడుకుంటాం. ఎప్పుడైతే మన హృదయం క్లీన్ అయిపోద్దో గొప్ప పాడుకుంటాం. అందుకే ప్రభు ఏమన్నాడంటే,
నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ప్రేమించుకోండి అన్నాడు. అంటే ప్రభువు మనల్ని ప్రేమించినట్లుగా మనం ప్రేమించడం అనేది చాలా కష్టమైనది. అందుకే ఏముందంటే బైబిల్లో ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడండి అన్నాడు. దానికి కోసం ప్రయాసపడాలి. మిగతా మాట కోసం మనం పెద్ద ప్రయాసపడవలసిన అవసరం లేదు. ప్రేమ అంటే ఏంటంటే మీకు మళ్ళీ చెప్తున్నా, ఏదో పెట్టడం, ఏదో ఇవ్వడం కాదు. వీటికి మించినది, వీటికి మించినది. మేము చాలా కాలం క్రితం మా ఇంట్లో ఒక కెమెరా ఉండేది. అప్పట్లో ఫోన్స్ ఏమీ లేవు. అది మా అమ్మగారు కస్టమ్స్లో ఎక్కడి నుంచో మొత్తం మీద తెప్పించారు. చాలా మంచి కెమెరా, చాలా బాగా వచ్చేది. ఈ కెమెరా ఉందని తెలిసి అందరూ కెమెరా అడిగేవారు. అన్నా మేము అరకు వెళ్తున్నాం, ఒకసారి కెమెరా ఇస్తారా? నాకు మొదటి నుంచి కూడా వస్తువులంటే చాలా జాగ్రత్త. ఇప్పుడు ఇవ్వాలా వద్దా? ఇప్పుడంటే మనకు తెలివిగా ఏం చేయొచ్చు, మా ఆయన ఒప్పుకోడండి నేను ఇచ్చు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకైతే సేమ్ అంతే. సిస్టర్ ఒప్పుకోరండి, సిస్టరు ఏదో ఒకటి చెప్పేస్తాం. ఇప్పుడు అప్పుడు సిస్టర్ లేరు, బెదర్ లేదు. ఇప్పుడు అది నా దగ్గరే ఉంటుందని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ప్రశ్న నేను వెళ్ళి పాస్టర్ గారిని అడిగాను అనమాట. నాకేమో వస్తువులంటే చాలా, అది స్మూత్గా వాడాలి. వస్తువులంటే ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడైనా అడిగారు మీరు పాస్టర్ గారిని? మనకి ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తాయి అసలు? ఆల్రెడీ మనం సెటిల్ చేస్తాం మన మ్యాటర్ని. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి సెటిల్ చేయవలసినంత విషయమే లేదు. పాస్టర్ గారి కన్నా టెక్నాలజీ మన దగ్గర ఎక్కువ ఉంటుంది కనుక మనమే సెటిల్ చేసేస్తాం. మాకు ఇది అర్థం అవ్వక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగామన్నమాట. అంకుల్ ఇలాగ మరి పరిస్థితి వస్తుంది, మీరేమో ప్రేమించమంటారు, వాళ్ళేమో అడుగుతున్నారు, ఇప్పుడు ఇవ్వాలా వద్దా? లేదని చెప్తే అబద్ధం, లేదని చెప్తే ఏంటి అబద్ధం, ఉందని చెప్తే ఇవ్వాలి. ఇస్తే ఏమవుతుంది? నా ఓమ్ని వ్యాన్ ఎందుకు అమ్మేసాను తెలుసా? ఒక్కసారి ఒకళ్ళు అడిగారు, ఇల్లు వచ్చిన వెంటనే దానికి ఇంచుమించు 3,000-4,000 ఖర్చు అవుతుంది అన్నమాట. అంత భయంకరంగా నడిపిసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? ఒకసారి నా స్కూటర్ ఒకళ్ళు అడిగారు, ఒక పెళ్లి పనులకి వెళ్తున్నాం కావాలని. వచ్చిన తర్వాత ఆ స్కూటర్ మీద కూర్చుంటే మామూలుగా కూర్చుంటే ఇలా ఊగిపోతున్నాం. మామూలు గతుకుల్లో కాదు, గతుకుల్లో వెళ్తే ఊగుతుంది మామూలుగానే ఇలాగ అయిపోతుంది. ఏంటంటే అంటే మొత్తం సాకప్ జాబర్స్ అన్నీ పోయాయంట. అది ఇలాగ అయిపోతుంది. వాళ్ళు 3-4 ఎక్కేశారు అనమాట. ఎక్కడెక్కడికో వెళ్ళారు, ఎలమంచిలో ఆ లోన్గా రోడ్లకి వెళ్ళి శుభ్రంగా పాడు చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవ్వాలని లేదు. ఇది ప్రేమ కాదు మీరు అనుకున్నట్టు, దీనికి జ్ఞానం ఉండాలి. మీ ప్రేమ తెలివితోనూ జ్ఞానముతోనూ ఉండాలని ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది మాట. కనుక అప్పుడు పాస్టర్ గారు నాకు చెప్పారు, మనం ప్రేమించమన్నారు కదా అని చెప్పి తెలివి లేకుండా చేయకూడదు. అది అవసరం అన్నప్పుడు, ఆ వ్యక్తికి అది అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. లగ్జరియస్ థింగ్స్కి మనం ఏమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. రెండవది, నా వస్తువును నీ వస్తువులాగా వాడుతున్నప్పుడు అది ఇవ్వాలి. అవసరాన్ని బట్టి, ఒక పెళ్ళికో లేకపోతే దేనికో అది వాడుతున్నారు, అప్పుతున్నప్పుడు దాన్ని ఏం చేయాలి? ఇవ్వాలి, లేదండి. కానీ అనవసరంగా కొంతమంది చూడండి, ఉందని తెలియగానే ఏం చేస్తుంటారు? వాడుతుంటారు. అది ప్రేమ కాదు. ప్రేమ అనేది చాలా లోతైనది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి మీద, ఏ వ్యక్తి మీద కూడా మనలో ద్వేషం అనేది రాకూడదు. ప్రభు మన జీవితాలను ఆయన మనల్ని ఎలా ప్రేమించాడంటే వస్తువులు ఇవ్వడం నిమిత్తము ఇలా కాదు. ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన పాప స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా వాటిని చూసి మనల్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక వ్యక్తి పాపములో ఉన్న వ్యక్తిని కూడా చూసి మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఇప్పుడు మనం ఏం ఫలించాలంటే ప్రేమ అనేటువంటి ఫలం మనలోనికి రావాలి. అందుకే బైబిల్లో ఏముందంటే 1 కొరింథీ పత్రిక 16:14 మీరు చేసే కార్యములన్నీ కూడా ప్రేమతో చేయుడి, ప్రేమ కలిగి చేయుడి. చేసే కార్యములన్నీ కూడా ఏం చేయాలట? ప్రేమతో చేయాలి. అదే 14 ఏమన్నాడంటే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అన్నాడు. 13 ఏమన్నాడు? ప్రేమ లేని వాడనైతే నేను
వ్యర్థుడు అంటే ఏంటి? ఫస్ట్ వచనానికి వెళ్ళిపోవాలి. యోహాను సువార్త. ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. గనుక ప్రేమ లేనివాడనైతే నేనేంటి? వ్యర్థుడను. గనుక మొత్తం అంతా ప్రేమ అయిపోలేం. కానీ ఈ ప్రేమతో ప్రేమ అనేది మనలో ఏమవ్వాలి? రోజు రోజుకి ఏమవ్వాలి? అధికం అవ్వాలి. హల్లెలూయా. కనుక ఒక వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చేసేటువంటి ప్రార్థన ఎంత ప్రేమతో చేస్తారో దేవుడు చూస్తాడు. ఒక వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎంత ప్రేమతో చేస్తారు. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు ఆ వ్యక్తి కోసం ప్రార్థించినప్పుడు, లేకపోతే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏదైనా ఆశీర్వాదం కోసం మీరు ప్రార్థించినప్పుడు మీలో ఎంత ప్రేమ ఉందో అది దేవుడు చూస్తాడు. హల్లెలూయా. ఆ ప్రేమ ఏదో వస్తువులు ఇవ్వడం, ఏదో ఆహార వస్తువులు ఇవ్వడం, ఇంటికి వచ్చాము ఇది పెట్టాము, మనం ఏమనుకుంటాం? చూడండి, చాలామంది మేము పెట్టాం అనగానే మీరు ఏమనుకుంటారు? వెంటనే మనం ఏమనుకుంటాం? ఇప్పుడు మీరు బాగా పెట్టారు, నాకు మా ఇంటికి వచ్చారు, నేనేమి వెంటనే మీకు ఏమవుతుంది? ఇచ్చిపుచ్చుకున్నట్టు కాదు ప్రేమ. ప్రేమ అనేది దైవికమైనటువంటి, నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు అలా ప్రేమించుకోవాలి. కనుక క్రీస్తు యొక్క ప్రేమ అర్థమవుతేనే ఈ ప్రేమ మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. హల్లెలూయా. కనుక అప్పుడు మనం ఏమవుతున్నాము? ఫలిస్తున్నాము. పరలోకపు తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడతాడు. కనుక ప్రేమ అనేటువంటి ఫలము ఖచ్చితంగా అందరిలో కూడా కనిపించాలి. త్వరితముగా అక్కడ మనం చూడాలి. త్వరితముగా ఏం చేయగలగాలి? క్షమించగలగాలి. త్వరితముగా ఏం చేయగలగాలి? అవన్నీ కూడా రావాలి. ఇంకా ఏం చేయగలగాలి? త్వరగా. ఇప్పుడు ఎక్కువ కోపడేది నేనే, మా అమ్మ, తర్వాత మా బిన్ని గన్ రెడీ చేసుకొని ఉంచుకుంటారు. ఏంటి? ఈసారి కోపడినప్పుడు చూస్తాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆల్రెడీ నేను అడిగాడు, నువ్వు అంత కోపడిపోయి ఎలా వాక్యం చెప్తావు? నేను కోపడింది దేనికి? నేను కోపడింది దేనికి? త్వరగా లెగలేనందుకు కోపడ్డాను. ఇప్పుడు దానికి నేనేదో గిల్టీ వచ్చింది నాకేమిని. సో నాకు దేవుడు ఇచ్చినటువంటి అధికారమును బట్టి నేను కోపడినప్పుడు దానికి నేనేమి? కోపంలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, కనుక మన జీవితాల్లో ఈ ప్రేమను ప్రాక్టీస్ చేస్తుంటే మనం ఏమవుతున్నాము? ఫలిస్తున్నాము. ప్రేమ కలిగి ఉండుటయే ధర్మశాస్త్రం నెరవేర్చుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనం అనుకున్నట్టు కాదు, చెప్తున్నాను మరలా. మనం అనుకున్నది ప్రేమ అనుకుంటాము. పెట్టడం, వస్తువులు, వస్త్రాలు, ఇవన్నీ ప్రేమ కాదు. చూడండి, మీలో చాలామంది చీరలు పెడుతుంటారు. ఒక అలవాటు ఉంటుంది ఆడవాళ్ళకి. మొగోళ్ళు వెళ్తాం, వాళ్ళు బనీని కూడా ఇవ్వరండి. బనీని ఎవరు? ఆడవాళ్ళకి మాత్రం తెగ చీరలు పెడుతుంటారు. నేను అప్పుడప్పుడు లిడియాని తీసుకుని వెళ్తుంటాను కదా, నాకు పాస్టర్ గారి సీక్రెట్ చెప్పాడు. ఆయన తెలంగాణలో ఉంటాడు. తంబి, ఎప్పుడు ఒంటరిగా వెళ్ళకు, సిస్టర్ని తీసుకొని వెళ్ళు బిడ్డ. సిస్టర్ని తీసుకొని వెళ్తే వేరేగా ఉంటుంది పరిచర్య, కానుక గట్టిగా ఇస్తారని చెప్పాడు ఆయన. అలా చెప్పాడు ఆయన. ఇదేం సీక్రెటరీ అనుకున్నాను నేను. సేవలోకి వస్తుండే ఎప్పుడు సింగిల్గా వెళ్ళక బిడ్డ అన్నాడు. అసలు ఏమవుతుందంటే సిస్టర్ని తీసుకుని వెళ్తే ఖచ్చితంగా చీర పడుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఒక ఊరు వెళ్ళి వచ్చామంటే 4-5 చీరలు ఉంటాయి. ఇది ప్రేమ అనుకుంటారా? కాదు. చీర పెట్టడం ప్రేమ. మీకు విషయం తెలుసా? చీరలు పెట్టేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? సీక్రెట్ చెప్తాను చూడండి. ఎవరైనా వచ్చారనుకో, లిడియా ఏం చీరలు ఉన్నాయి ఏంటి వాడలేనివి? చీరలు ఏమైనా ఉన్నాయి ఏంటి? ఏమైనా ఇప్పుడు ఎలాగిస్తున్నారు? ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆ లోన వచ్చారు. ఇది సాంప్రదాయం, అది ప్రేమ కాదు. ఇవన్నీ ప్రేమలు కాదు. ప్రేమ త్వరితముగా క్షమించాలి, త్వరితముగా కోప్పడకూడదు, అపకారమును మనసులో ఉంచుకోకూడదు. ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇందులో. ఏం చేయాలి? అవన్నీ ఉంటే మనం ప్రేమిస్తున్నాం. ఇవన్నీ ఉంటాయా? చదువుతున్నప్పుడల్లా భయం వేస్తుంది. కానీ వెంటనే ప్రభు సన్నిధికి వచ్చి పనికిరాని తీగలను తీసే ప్రభువా అన్నప్పుడు వాటన్నిటిని దేవుడు తీసేస్తాడు.
ఎక్కువగా ఫలిస్తాము, బహుగా ఫలిస్తాం. ఒకటి. రెండవది ఫలించడం, ఆయనలో నిలిచి ఉండి ఫలించడము. రెండవది 15 అధ్యాయము 16 వచనం. కాదు 15 అధ్యాయము 16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును. చూడండి, రెండోది ఏం ఫలించాలి అంటే మీరు వెళ్ళి ఫలించాలి. ఒకటి, నాలో నిలిచి ఉండి ఫలించాలి. రెండోది మీరు వెళ్ళి ఫలించాలి. నిలిచి ఉండి ఫలించేది ప్రేమ. ప్రేమ అనేటువంటి ఫలం. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో మీరు కూడా అలాగే ప్రేమించాలి అనేది ఆజ్ఞ. గనుక మనం ఆ ప్రేమను ఏం చేయాలి? ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, రెండవది మనం ఏం చేయాలంటే వెళ్ళి ఫలించాలి. వెళ్ళడం అంటే మనము ఆత్మలను సంపాదించాలి. ఉండి ఏం చేయాలి? ప్రేమలో ఫలించాలి. వెళ్ళి ఏం చేయాలి? ఆత్మలను సంపాదించాలి. వెళ్ళాలి. శిష్యులతో ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళాలి. నేను మిమ్మల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను? మీరు వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలి? ఫలించాలి. వెళ్ళి ఫలించాలి. ఇప్పుడు వెళ్ళి ఏమైనా ఫలించాము మనము ప్రేమలో ఫలించకపోతే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇప్పుడు చెప్తున్నాం ప్రేమ అని చెప్తున్నాను. మనకి ఎప్పుడైతే ప్రేమలో ఫలిస్తామో మనకి ఆత్మల భారం పెరుగుతుంది. ఏం పెరుగుతుంది? ఆత్మలు సంపాదించాలనే భారం పెరుగుతుంది. మనం మనుషుల యొక్క కండిషన్ను, బయటకున్న సిచ్యువేషన్ మనం చూడం. వాళ్ళ యొక్క స్పిరిచువల్ కండిషన్ చూస్తాం. వాళ్ళు ఫిజికల్గా ఎంత, ఫైనాన్షియల్గా లేకపోతే భౌతికంగా ఎంత బ్లెస్ అయినా స్పిరిచువల్గా అయ్యో వాళ్ళు చాలా దేవునికి దూరంగా ఉన్నారు, అయ్యో వారు చాలా దేవునికి దూరంగా ఉన్నారు, వారు నశించిపోతున్నారు, వారు ఒకవేళ మరణిస్తే నిత్య నరకానికి వెళ్తారు అనేటువంటి భారం మనలో పెరుగుతుంది. అది ప్రేమ. ప్రేమ ఉన్నప్పుడే మనం బయటికి వెళ్తాం. ప్రేమ ఉన్నప్పుడు ఏం చేస్తాం? బయటికి వెళ్తాం. బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఆత్మలను సంపాదించాలి. ఫస్ట్ ఎవరిని సంపాదించాలంటే ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్. ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే తెలుగులో ఏమంటారు? అది ఇంగ్లీష్లో ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ అని తెలుగులో ఏమంటారు తెలుసా? సమీప బంధువులు. లేకపోతే ఇప్పుడు నా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే మేము నలుగురు ఉన్నాం. మా అమ్మగారు నలుగురు అనకపోతే కోపపడిపోతుంది. ఆధార్ కార్డులో నా పేరు వేయలేదు మీరు అని మన అంటుంది ఏంటి. అందుకే ఇప్పుడు మా నలుగురు ఉన్నాం. ఇప్పుడు ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అవుతారు? ఇప్పుడు వీళ్ళ రిలేటివ్స్, తర్వాత లేదా మా బ్రదర్ ఇన్ లాస్ వచ్చారు, వాళ్ళ రిలేటివ్స్. ఇప్పుడు ఏమవుతారు? ఇమీడియట్. వీళ్ళలో ఎంతమంది రక్షణ పొందలేదు? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రేమ కలిగి ఉంటే వాళ్ళు మీరు చెప్పిన మాట వింటారు. మీ ప్రేమను వాళ్ళు చూడాలి. మీరు వెళ్ళిపోయి డైరెక్ట్ సువార్త చెప్పేస్తున్నారు అనుకోండి, మొదట ఏం చూస్తారు? వాళ్ళు మన ప్రేమను చూస్తారు. మనలో ప్రేమ ఉందనుకోండి, మీరు చెప్పింది వింటారు. వాళ్ళు మీరు చెప్పింది వింటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ప్రేమ, ఇంతకుముందు చెప్పాను కదా బిల్ గేట్స్ గురించి. బిల్ గేట్స్ కాదు, బిల్ క్లింటన్ గురించి చెప్పాను. బిల్ క్లింటన్ గారికి దేశంలో అబార్షన్ చేయడానికి, అది అఫీషియల్గా లీగల్గా దాన్ని ఒక చట్టముగా చేయడానికి చాలామంది ఆ దేశంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కలిసి దాని గురించి డిస్కషన్ చేస్తున్నారు. దానికి ముందుగా మదర్ తెరీసా మాట్లాడిందట. దానికి ముందు ఎవరు మాట్లాడారు? మదర్ తెరీసా మాట్లాడింది. తర్వాత బిల్ క్లింటన్ మాట్లాడాలి. బిల్ క్లింటన్ మాట్లాడాలి. ఆమె ఏం మాట్లాడిందంటే అబార్షన్ అనేది అది ఎంత తప్పు, అది ఎందుకు చేయకూడదు అనే మాటను ఆవిడ మాట్లాడింది. ఇప్పుడు బిల్ క్లింటన్ గారు ఆవిడ వచ్చిన తర్వాత ఈయన మాట్లాడాలి కదా. అప్పటికి చాలామంది వారి ఒపీనియన్స్ చెప్పేశారు. ఆయన మాట ఏంటో తెలుసా? ఆవిడ మాట్లాడిన తర్వాత నేను ఇంకేం మాట్లాడలేను. మీకు అర్థమైందా? ఆవిడ మాట్లాడిన తర్వాత నేనేం మాట్లాడలేను. కాదు అని కానీ నేను ఇక ఆవిడ మాట అవునని కాదు అంటే ఆవిడ చెప్పిన మాటకి నేను కాదని నేను ఇక మాట్లాడలేను. ఎందుకు? ఆవిడ చూపించినటువంటి ఆ ప్రేమ, ప్రపంచం అంతటికీ కూడా ఆవిడ చూపించినటువంటి ఆ ప్రేమను బట్టి ఆవిడ మాటను ఏం చేయలేకపోయారు. కనుక క్రిస్టియన్స్కి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం ఏంటో తెలుసా? మనము చూపించే ప్రేమను బట్టి మన మాట వాళ్ళు కాదనలేరు.
మన మాటను వాళ్ళు ఏం చేయలేరు. మనం ఎవరినైనా రమ్మన్నా, ఎవరికైనా ఒక మాట చెప్పినా, ఒకవేళ అది ఇష్టం లేకపోయినా మన మీద గౌరవించి ఆ మాటను వింటారు. అందుకే ప్రభు ఏమన్నాడంటే, మొదట నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించండి. ఈ ఫ్రూట్ అనేది మీలోకి వచ్చిన తర్వాత మీరు బయటికి వెళ్ళండి. వెళ్ళి ఏం చేయండి? ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్. మనం కూడా వెళ్తుంటాం. దేనికి? చూడండి, వెంటనే మమ్మీని చూడాలని ఉంది, వెళ్ళొచ్చు. మమ్మీని చూడండి, మంచిదే, సంవత్సరానికి ఒకసారి వెళ్తారు. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి అంటే, మనము ఆత్మలను పట్టుకోవడానికి వెళ్ళాలి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సమ్ ప్లేస్ వెళ్తున్నామంటే అక్కడ ఆత్మలు పట్టుకోవడానికి వెళ్ళాలి. మీరు వెళ్ళి ఏం చేయాలి? ఫలించాలి. ఈ సంవత్సరం అంతా మీరు వెళ్ళి ఏం ఫలించారు? ఉండి ఏం ఫలించారు? 2 క్వశ్చన్లు. ఉండి ఏం ఫలించారు? వెళ్ళి ఏం ఫలించారు? ఈ 2 మనం చేయాలి. ఫలింపిన ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. పారవేయను అన్నమాట ఎలా ఉంది తెలుసా? కఠినంగా ఉంటుంది. తీసి పారేస్తాడు. ఫలించే వాటిని, అందులో పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడు. ఇట్స్ ఏ యాక్షన్ ఆఫ్ లవ్. ముందుది కోపముతో ఆయన చేశాడు. రెండవది ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని పనికిరాని తీగలను ఆయన తీసేస్తాడు. నాలో బోల్డ్ పనికిరాని ఉంటే ఆయన ఏం చేస్తుంటాడు? తీసేస్తుంటాడు. మీలో పనికిరాని బోల్డ్ ఉంటే ఎందుకో తెలుసా? మీరు ఎక్కువగా ఫలించాలని. అది యాక్షన్. మనం ఫలిస్తూ ఉంటే ప్రభువు మనలో ఇంకా పని చేస్తుంటాడు. ఒకవేళ ఫలించకపోతే తీసి పారేస్తాడు. ఎందుకు ఉండాలి? ఎందుకు నేను ఉంచుకోవాలి? తీసి పారేస్తాను కనుక. సో మనం మొదటగా దేవుని ప్రేమతో మనం నింపబడాలి. లోన ఉండి మనం దేవుని సంఘములో ఉండి ఏమవుతున్నామంటే దేవుని ప్రేమతో మనం నింపబడుతూ ఉండాలి. దేవుని ప్రేమను అనుభవిస్తూ ఉండాలి. దేవుని ప్రేమలో వర్ధిల్లుతూ ఉండాలి. సెకండ్ థింగ్ ఏమి అవ్వాలంటే వెళ్ళి ఫలించాలి. ఆమె ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారి ఫైనాన్షియల్ స్టేటస్ కాదు, వారికున్న ఫిజికల్ థింగ్స్ కాదు, వారి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనే భారం మన హృదయాల్లోనికి రావాలి. ఎప్పుడైనా కన్నీరు కార్చుంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రేమ నీలో ఉంది. కానీ ఎప్పుడూ కూడా మనలో అటువంటి కన్నీరు కానీ ఎప్పుడూ రావట్లేదు అనుకోండి, మనలో ఆ ప్రేమ లేదు. మనలో ఏం లేదు? ఫ్రూట్ లేదు. మనం ఏం చూస్తామంటే 24 గంటలు ఫిజికల్గానే చూస్తాం. కొన్నిసార్లు కొన్ని నష్టపోయినా పర్వాలేదు, ఆత్మలు మనం ఏం చేయాలి? సంపాదించాలి. నాకు కొన్ని ఫోన్స్ వస్తుంటే నా ప్లీజ్ అన్నా ఏంటి ప్లీజ్? ఫోన్పే ప్లీజ్ ఫోన్పే. దేనికి? ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి కండిషన్ బట్టి మనం ప్రేమ చూపిస్తాం. దేనికో తెలుసా? ఒక దినాన్ని ఖచ్చితంగా నేను చెప్పిన మాట తను వింటాడు. ప్రార్థనకు రా అంటే వస్తాడు, లేదా వాక్యము చదవమంటే చదువుతాడు, నేను వెళ్ళి వస్తున్నానంటే ఉంటాడు. సో ఇవన్నీ మెయింటైన్ చేయడం కోసము నేను దాన్ని చేస్తాను. నాకున్నటువంటి అది చేసే వెనకాతలుండే రహస్యం ఏంటంటే ఆ యొక్క ఆత్మ రక్షణ పొందాలి. నాకు తెలుసు ఆ డబ్బులు తను దేనికి అడుగుతాడు, తను దేని గురించి అడుగుతుంటాడు. ఇవన్నీ కూడా చాలాసార్లు ఇలాంటివి కొన్ని నష్టపోయిన పరిస్థితులు కూడా మనకు రావచ్చు. స్టిల్ మనం దేనికోసం ప్రయత్నం చేయాలంటే ఆత్మ కోసం ప్రయత్నం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు మనం చెప్పిన మాట వాళ్ళు ఏం చేస్తారు? వింటారు. మనం వాళ్ళకి చూపించే ప్రేమ వాళ్ళకి అర్థమవుతుంది, ఇది దేవుని ప్రేమ అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ ప్రేమ మనం చూపించట్లేదు అనుకోండి, కరోనా టైంలో రాత్రి 11 గంటలకి మా హౌస్ ఓనర్ పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నారు. మా అమ్మ అంటుంది, ఎక్కడికి వెళ్తారా? క్యాబ్ బుక్ చేసుకోమని. అప్పుడు క్రానిక్గా ఉంది, పీక్ స్టేజ్లో ఉంది కరోనా. లేదు, నేను వెళ్ళాలి, తప్పదు, వెళ్తానని. నేను ఎలాగెళ్ళాను తెలుసా? 2 క్లాతులు కట్టాను మూతికి, హెల్మెట్ వేసుకున్నాను. ఎక్కడ? బండి మీద కాదు, కారులో. హెల్మెట్ వేసుకొని గ్లాస్ మూసాను. ఫస్ట్ టైం ఎవరైనా కారులో హెల్మెట్ వేసుకుని వెళ్ళాలంటే నేనే.
కారులో హెల్మెట్ వేసుకొని ఫస్ట్ టైం వెళ్ళాను. కారులో ఆ పేషెంట్ తీసుకొని వెళ్ళి దించేశాక, దించిన తర్వాత వచ్చేద్దాము అంటే ఆయన కొంచెం లోన జాయిన్ చేసి రండి అన్నారు. ఊపిరి రావట్లేదని కాసేపు ఇలా తీశాను. తీసిన తర్వాత ఇది ఇటేపు కట్టాను అటేపు కట్టాను మర్చిపోయాను. దాన్ని ఇటేపు కట్టి ఇప్పుడు అటేపు కట్టాను ఇలా కట్టేసామనుకోండి మొత్తం ఉన్నదంతా లోనికి వెళ్ళిపోద్ది. సో గొప్ప టెన్షన్ రాత్రి 12 గంటలకి మొత్తం మీద ప్రార్థన చేసుకొని కట్టాను. ఇలా వెళ్తుంటే ఒక బాడీ వచ్చేస్తుంది. ఆ ప్రేమ ఇప్పటికీ కూడా ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళు నాకు కొన్ని స్టేటస్ పెట్టినప్పుడు వాళ్ళు ఆ స్టేటస్కి రెస్పాండ్ అవుతుంటారు. ఎందుకో తెలుసా? క్రీస్తు చూపించినటువంటి ఆ ప్రేమ కొన్నిసార్లు అది మనకి చాలా క్లిష్టమైన పరిస్థితే, అదేవి చిన్న విషయం కాదు. కానీ ఆ ప్రేమ కొన్ని ఆత్మలను మనం సంపాదించడానికి, లేకపోతే మన మాట వాళ్ళు వినడానికి అవకాశం వస్తుంది. హల్లెలూయా. కనుక వితౌట్ లవ్ మనం ఏమి కూడా చేయలేం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఎక్కువ ప్రేమ అంటే మనం మా బంధువులు వాటిలోనే మనం ఎక్కువ ప్రేమ చూపించుకుంటాం. ఇప్పుడు వీళ్ళకి ప్రేమ చూపించకపోయినా పర్లేదు, ఆల్రెడీ వీళ్ళు రక్షణ పొందేశారు కదా. 99 వదిలేసాడు ఆయన. మీరు అది మర్చిపోతారు. ఆయన దేనికోసం వెళ్ళాడు? ఆయన తప్పిపోయిన గోరు దగ్గరికి వెళ్ళాడు. 99 ఏం చేశాడు ఆయన? 99 ఎందుకు? అవన్నీ బాగానే ఉన్నాయి. ఏ గోరు దగ్గరికి వెళ్ళాడు ఆయన? తప్పిపోయింది దాని దగ్గరికి వెళ్ళాడు. మనం కూడా నశించిపోతున్నటువంటి వారి కోసమే మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరము దాటక మునిపే ఒక తీర్మానం చేసుకోవాలి. ఖచ్చితంగా కొన్ని ఆత్మలు మీ ఇమీడియట్ ఫ్యామిలీస్ అన్నింటినీ కూడా దేవుడు ముందు మీకు అప్పగిస్తాడు. హల్లెలూయా. మిగతా అవన్నీ తర్వాత అవన్నీ అవుతాయో లేదో అవన్నీ బోల్డ్ మంది ప్రకటిస్తుంటారు. ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు లెక్కేసుకోండి. అలాగా కనీసం ఒక్కొక్క ఇంట్లో కనీసం ఒక 10 మంది అని దొరుకుతారు. ఈ ఒక 10 మందిని మనం పట్టుకోగలిగితే మన జీవితం చాలు. మన జీవిత కాలంలో ఎంతమంది? 10 మంది కాదు, ఒక 5 మంది, 5 ఆత్మలు. ప్రియ దేవుని బిడ్డలారా, మొన్న మా ఇంటికి ఎవరో వచ్చారు. మా అమ్మగారితో మాట్లాడుతున్నారు. నాకు ఆ మాట అన్ని మాటలు ఏవో మాట్లాడకుండా నేను వెళ్ళట్లేదు, కానీ వాళ్ళు మాట్లాడినట్టు ఒక మాట నా చెవులోకి వెళ్ళింది. ఒక ఆత్మ సంపాదించవే అనుకున్నారు వాళ్ళు. ఎవరో ఒక ఆత్మను తీసుకెళ్ళారట. అమ్మో ఒక ఆత్మను పట్టించుకున్నావు. అబ్బా ఎంత సంతోషం. ఒక్క ఆత్మను పట్టుకోవడం, ఈ ఆత్మను పట్టుకునేటప్పుడు ఉండే సంతోషం వేరుగా ఉంటుంది. ఒక్క ఆత్మ. కొన్ని మట్టగడసలు ఉంటాయి, జారిపోతుంటాయి. మీకు చేపలు పట్టడం తెలియదు కనుక నేను చెప్తున్నాను. మట్టగడసలు ఎలాగుంటాయి తెలుసా? దొరుకుతున్నట్టుగానే ఉంటాయి. దొరికింది అనుకుంటే మన చేతిలోనే ఉంటుంది. జుబుక్కున ఎగిరిపోతుంది. మన ఇంట్లో ఉంటే చూడండి మట్టగడసలు, మన చుట్టూ ఉంటే వచ్చేసింది అనుకుంటాం. కుటుక్కు మనకి ఇంతేస్తుంది, జారిపోద్ది. అది మామూలుగా కూడా మీకు దొరకదు. మట్టగడిసే కొరమైన అవుతుంది, పెద్ద అయిపోయి ముదిరిపోయి. దానిని మీరు మామూలుగా కొయ్యలేరు. బూడిదలో ఏం చేయాలి? జారిపోతుంటుంది అన్నమాట. వీటి కోసం చాలా ప్రయాసపడాలి. మట్టగడసలు ఉంటాయి కొన్ని. దొరికేసిందని ఆనందం అనుకుంటే టప్పని జారిపోద్ది. చాలా ప్రయాసపడాలి. అలా కనీసం ఒక 4-5 మట్టగడసలనైనా పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఇంక ఇవి లేకుండా మనం ప్రభు దగ్గరికి వెళ్తే ప్రేమ లేదు, ఆత్మ లేదు, మరేముందమ్మా అంటే ఏమీ లేదు. కనుక ఖచ్చితంగా ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రేమతో వెళ్ళాలి. రెండవది ఏం చెప్పాను? ఆత్మలను పట్టుకొని వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ఇది మనం ప్రేమ చూపిస్తే ఖచ్చితంగా దొరుకుతాయి. హల్లెలూయా. కొన్ని ఆత్మలైనా పట్టుకోవడానికి ప్రభువా నాకు కృప దయచేయి అని చెప్పి మనం ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మీకు కొన్ని ఆత్మలు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చేపలు పట్టే వాళ్ళకి చాలా ఓపిక ఉండాలి తెలుసా? చేపలు పట్టే వాళ్ళకి ఏముండాలి? చాలా ఓపిక ఉండాలి. గాలం వేసుకొని అలా ఉండాలి. ఉంటే ఎప్పుడుకో పడుతుంది, ఎప్పుడుకో ఒకటి పడుతుంది. పడపోతే ఏం చేయాలి? ఖాళీ గేలంతో వచ్చేయాలి, మళ్ళా వెళ్ళాలి. కానీ దేవుడు ఆశను బట్టి ఆత్మలను కూడా ఇస్తాడు. హల్లెలూయా. కనుక వ్యక్తిగతమైన సువార్త చేయడం ద్వారా, వ్యక్తిగతంగా వారి విషయంలో ప్రార్థించడం ద్వారా కొన్ని ఆత్మలనైనా కూడా మనము పట్టుకోవాలి. మీరు బహుగా ఫలించడం ద్వారా మీ తండ్రి మహిమపరచబడతాడు. మీరు నా
శిష్యులవుతారు. కనుక ఈ రెండు ఎగ్జామిన్ చేసుకుందాం. ప్రేమ అనే ఫలము, రెండోది ఏంటి? మీరు వెళ్ళి నిలిచి ఉండి ఫలించడము, వెళ్ళి ఫలించడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ రెండు మీరు ఒకవేళ చేయలేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మరొక అవకాశం ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? ఒకటే మంచి మాట ఏంటో తెలుసా? ఎప్పుడైనా దేవుడు మాట్లాడాడు అనుకో, నాకు తెలిసిన సీక్రెట్ ఏంటో తెలుసా? ప్రభువా క్షమించు. మనం చెప్పాను కదా, వెంటనే మాట వెళ్ళింది. తన సహోదరుడిని ద్వేషించువాడు నరహంతకుడు. ప్రభువా క్షమించు, క్షమించు. వెంటనే ఆ ఆలోచన, ఆ తలంపును మన హృదయాల్లోంచి తీసేసుకోవాలి. ఆమె అంతే. ప్రభువా నన్ను క్షమించు, నేను ఫలించే కృప నాకు దయచేయి ప్రభువా. నేను ఫలించకుండానే వెళ్ళిపోతున్నానేమో ఇంకో సంవత్సరంలోనికి. ఫలించకపోతే మొదటిది చాలా ప్రమాదకరమైన మాట. ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అది ఎండిపోతుంది, మనుష్యులు దానిని కాల్చివేస్తారని బైబిల్లో ఉంది. కనుక అలాంటి పరిస్థితి ఎవ్వరికి కూడా రాకూడదు. ఫలించాలి. ప్రేమను ప్రాక్టీస్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ప్రాక్టీస్? సంఘంలో ముందు ప్రాక్టీస్ చేసుకుంటూ, తర్వాత సంఘం బయటికి వెళ్ళి ఆత్మలను సంపాదించట్లో ప్రాక్టీస్ చేద్దాం. కళ్ళు మూసుకుందామా? నేను చెప్పినట్లుగానే 9:30కి నేను ముగించేస్తున్నాను. ఒక నిమిషం అందరం కూడా కళ్ళు మూసుకొని, దేవుడు చక్కని అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. నేను చెప్పిన మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. కనుక పవిత్రమైనటువంటి ఆ జీవితాన్ని మనమందరమును కూడా ప్రభు మాటను బట్టి సరి చేసుకుందాం. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అనే మాట ఎంత కఠినమైన మాట అది. మనలో చాలాసార్లు కారణాలు, అనేకమైన విషయాలు ఉంటాయి. నేను చెప్పిన కారణము నేను ద్వేషించడానికి, కోపపడడానికి సరైనదే అనిపించింది నాకు. కానీ ప్రభువు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటకు మనం లోబడాలి. ఆ మాటను బట్టి మనం సరి చేసుకోవాలి. ఒక నిమిషం అందరం కూడా మన హృదయాలను దేవుని వాక్యపు వెలుగులో పరిశీలించుకుందాం. ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుతున్నాయి. నీ ముఖ కాంతిలోనే నా హృదయ దీపం వెలిగేను. నీ స్వర కల్పనలోనే నా హృదయ వీణ పలికెను. నీ సిలువ సన్నిధిలో చేరగానే నా జీవితమే తరించును, ఫలించును. నీ ముఖ కాంతిలోనే నా హృదయ వీణ పలికెను. నీ స్వర కల్పనలోనే నా హృదయ వీణ పలికెను. ఆయన ముఖ కాంతిలో మన హృదయాలు వెలుగుతాయి. ఆయన స్వరములో మన హృదయాలు పలకాలి. నీ సిలువ సన్నిధిలో చేరగానే నా జీవితమే తరించును, ఫలించును. అవును ప్రభా, సిలువ యొద్దకు వచ్చినప్పుడు మనం ఫలించగలుగుతాము. ఈ రాత్రి ప్రభు సిలువ యొద్దకు వద్దాము. ప్రభా మమ్మల్ని క్షమించండి, క్షమించు, నన్ను క్షమించు దేవా, క్షమించు. నీ ప్రేమతో నన్ను నింపు ప్రభా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లోనికి విడుదల చేయాలని ఆశపడదాం. ప్రభా నేను ప్రేమించలేను, ప్రభా నేను క్షమించలేను, ప్రభా నేను ఓర్చుకోలేను,
ప్రభువా నేను మార్చుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు. పరిశుద్ధాత్మ ద్వారా నా హృదయంలో కార్యము చేయి ప్రభువా. మనం బహుగా ఫలించడం ద్వారా పరలోకపు తండ్రికి మహిమ కలుగుతుంది. ప్రేమ అనే ఫలం మనలోకి వచ్చినప్పుడు పరలోకపు తండ్రి మహిమపరచబడతాడు. ఆయన మహిమపరచబడితే నిన్ను మహిమపరుస్తాడు. ఆయనకు మహిమ మనము ఇచ్చినప్పుడు మన జీవితాల ద్వారా, మన ఫలము ద్వారా ఆయన మహిమపరిచినప్పుడు ఆయన కూడా మనల్ని మహిమపరుస్తాడు. నిలిచి ఉండి ఫలించాలి, వెళ్ళి ఫలించాలి. తండ్రి, ఈ మాటలు అందరి జీవితాల్లో ఫలింప చేయండి. ఈ సంవత్సరం ఆఖరిలో ప్రభువా నీ పాదముల చెంత మమ్మల్ని మేము శుద్ధి చేసుకుంటున్నాం తండ్రి. తండ్రి మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా, హిమము కంటే తెల్లగా తండ్రి మమ్మల్ని శుద్ధి చేయి ప్రభువా. దేవా దేవా నన్ను శుద్ధి చేయి తండ్రి ప్రభువా. నా అంతరంగంలో నూతనముగా స్థిరమైన మనస్సును పుట్టించండి. నా యందు శుద్ధమైన హృదయమును కలుగు చేయండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దేవాను శుద్ధి చేయి ప్రభా. దేవా మా పాత జీవితాలతో, కంపు, చెడుతనముతో, అసూయతో నైనా తండ్రి ప్రతి విధమైన వ్యర్థతతో నూతన సంవత్సరంలోనికి వెళ్ళకూడదు ప్రభా. పాత నైనా ఈ రోత జీవితం అంతటినీ కూడా తండ్రి విడిచిపెట్టి నైనా ప్రతి విధమైనటువంటి అసూయ, మత్సరము, కుళ్ళి నైనా తండ్రి విడిచిపెట్టి ప్రభా నైనా తండ్రి నూతన హృదయముతో ప్రభా, నూతన మనస్సుతో తండ్రి ప్రభా, నూతన ఆత్మతో నైనా తండ్రి నూతన సంవత్సరంలోకి వెళ్ళినట్లుగా నన్ను శుద్ధి చేయి ప్రభా. దేవా మేము వెళ్ళి ఫలించట కొరికే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం తండ్రి. నేను వెళ్ళవలసిన స్థానములకు నాయన తండ్రి నేను వెళ్ళేటప్పుడు నాకు సామర్థ్యం దయచేయి ప్రభా. దేవా ఇంకను ఆత్మల కొరికైన భారము నాకు దయచేయి ప్రభా. దేవా భౌతిక విషయాల్లో నాయన తండ్రి ఎంతో క్షేమాన్ని మేము కలిగి ఉన్నాము తండ్రి. భౌతిక విషయాల్లో నాయన తండ్రి ఎంతో ఆశీర్వాదం మేము అనుభవించాము. కానీ ఆత్మలు మా చుట్టూ నశించిపోతున్నాయి. వాటిని చూడగలిగే నాయన కన్నులు మాకు దయచేయి ప్రభా. వాటి కోసమే నాయన విజ్ఞాపనము చేసే భారము మాకు దయచేయి ప్రభా. తండ్రి క్షమించు నాయన తండ్రి. గొప్ప భారము అందరి హృదయాల్లోనికి విడుదల చేయి ప్రభా. దేవా మా బంధువులు, మా ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతోమంది నరకానికి పాత్రులుగా ఉన్నారు ప్రభా. నిత్య నరకానికి వెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు ప్రభా. నాయన వారిని పట్టుకునే కృప మాకు దయచేయి ప్రభా. నాయన వారిని పట్టుకునే కృప మాకు దయచేయి. ఆత్మలు మాకు దయచేయి తండ్రి. ఇక్కడున్న వారందరినీ కూడా దేవా ఆత్మలను పట్టుకునే కృప వారందరికీ కూడా దయచేయండి. ఎందుకంటే నువ్వు చెప్పావు ప్రభా, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నారు కనుక దేవా మీ చేతులకు సంఘం అంతటినీ అప్పగిస్తున్నాను. ఈ రాత్రి వారి ఆధ్యాత్మిక జీవితాల్లో గొప్ప ఆశీర్వాదము, గొప్ప మేలు వారికి దయచేయమని దీవించమని, రేపు అలాగే 31st నైట్ కూడా ప్రభా మీ సన్నిధిలో గడిపి ప్రభా నాయనా తండ్రి శుద్ధమైన హృదయములతో నాయనా ప్రభా, నూతనమైన హృదయములతో, పవిత్రమైన హృదయాలతో నాయన నూతన సంవత్సరంలోనికి వెళ్ళే కృప మాకు దయచేయమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.